దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఈమె ఒక ఫైర్ బ్రాండ్. ఈమె నోరు తెరిస్తే ప్రత్యర్థి పార్టీ నేతల నోర్లు మూతపడతాయి. రాజకీయాల్లో ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే నైజం ఈమె సొంతం. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లో ఒక వెలుగుతున్న నాయకురాలు. ఈమె చురుకుదనాన్ని చూసిన పార్టీ అధినేత ఈమెను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమిస్తూ పార్టీలో ఒక సముచిత స్థానాన్ని కల్పించారు. ఈమె మరెవరో కాదు, ఆంధ్రప్రదేశ్ జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ. రాయపాటి అరుణ ప్రకాశం జిల్లా ఒంగోలు మండలంలోని త్రోవగుంటలో 1990వ సంవత్సరంలో జన్మించారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈమె ప్రాథమిక విద్యాభ్యాసాన్ని తన స్వస్థలమైన త్రోవగుంటలో పూర్తి చేశారు. ఒంగోలులో సెకండరీ విద్యను అభ్యసించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన అరుణ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 3 పిల్లలు జన్మించారు. వీరిలో 2 అమ్మాయిలు, 1 అబ్బాయి ఉన్నారు. చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలున్న అరుణ ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడేవారు. ప్రజా సమస్యల పట్ల స్పందించే తత్వం రాయపాటి అరుణ సొంతం. అలా ప్రజా సమస్యల పట్ల గళం విప్పారు. ప్రతి సమస్యను తన సమస్యగా చూస్తారు అరుణ. ప్రజా సమస్యలపై ఆమె నోరు విప్పారంటే ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే. ప్రతి అంశాన్ని తనదైన శైలిలో ఘాటుగా మాట్లాడుతుంటారు. అందుకే ఈమెను సొంత పార్టీ నేతలు, అలాగే ప్రత్యర్థి పార్టీల వారు సైతం అరుణను ఫైర్ బ్రాండ్గా పిలుస్తుంటారు. బీసీ నుంచి ఎస్సీ కులంలోకి వెళ్లాక వ్యవస్థలోని లోపాలు, సమాజంలోని అసమానతల గురించి చాలా అవగాహన వచ్చిందంటారీమె. ఈ అసమానతలకు రాజకీయ పార్టీలు, నేతలు కారణమవుతుండడం, వాళ్లకే ఈ 2 సామాజిక వర్గాల ప్రజలు బానిసలుగా మారటాన్ని గుర్తించానంటారు. దీంతో ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు. స్వతహాగా నాయకత్వ లక్షణాలున్న అరుణ ప్రజా సమస్యల పట్ల గళం విప్పారు. ఆర్థికంగా ఎదిగితేనే సమాజంలో కుల వివక్షకు గురి కాకుండా ఉంటారని ఈమె బలంగా నమ్ముతారు. అందుకే ప్రజల్లో చైతన్యం కోసం కృషి చేయాలని నిర్ణయించారు. కానీ ఒంటరిగా ఏమీ సాధించలేమని అరుణ భావించారు. అప్పుడే ఆమె జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావాజాలానికి ఆకర్షితులయ్యారు. ఆయనతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఈయన ద్వారానే ప్రజల్లో ఉన్న కుల వివక్షను, అసమానతల్ని దూరం చేయొచ్చని బలంగా నమ్మానంటారు అరుణ. సినిమాల్లో పవన్ అంటే తనకు అస్సలు ఇష్టం ఉండదని, కానీ ప్రజల కోసం పోరాడుతున్న పవన్ అంటే ఇష్టమని, అందుకే జనసేనలో చేరానంటారు అరుణ. ఆమె చురుకుదనాన్ని, ప్రజా సమస్యలపై చూపే తెగువను, ఆమె తత్వాన్ని గురించి తెలుసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. ఇక అప్పటి నుంచి ప్రజల కోసం గట్టిగానే పోరాటాలు చేశారు. ప్రతి సమస్యపై ఆమె ఘాటుగా స్పందించేవారు. దాంతో ఇతర పార్టీలతో పాటు సొంత పార్టీలో సైతం అవమానాల్ని చూశానంటారు అరుణ. బంధువుల్లోనూ ఆమెకు అవమానాలు తప్పలేదట. ఇక ఈ పోరాటాలతో ఆమె భౌతిక దాడులకు సైతం గురయ్యారు. దీంతో ఆవేదన చెందిన అరుణ రాజకీయాలకు ఎందుకొచ్చాను అన్న భావనకు కూడా వచ్చానంటారు. కానీ ఎన్ని అవమానాలు ఎదురైనా సరే ఇక్కడే ఉండాలి, ప్రజల కోసం పోరాడాలి అన్న లక్ష్యంతో ప్రశ్నించడాన్ని మానుకోలేదంటారు. ఇందుకు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నుంచే స్ఫూర్తి పొందానంటారీమె. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లకే తప్పలేదు ఈ అవమానాలు, మాటలు అంటూ తనకు తానే ధైర్యాన్ని కూడగట్టుకున్నానంటారు రాయపాటి అరుణ. బలహీన వర్గాల కోసం పోరాడాలంటే చేతిలో అధికారం ఉండాలని, అది పవన్ ఆధ్వర్యంలోనే వస్తుందని అరుణ చెబుతుంటారు. ఈసారి ఎలాగైనా తన అధినేతతో పాటు తాను అసెంబ్లీలోకి అడుగుపెట్టి ప్రజా సమస్యలపై గళం విప్పాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. అందుకే ఎలాగైనా ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు మంచి చేయాలని ఆమె దృఢ సంకల్పాన్ని పెట్టుకున్నారు. ఈమె సంకల్పం నెరవేరాలని మనము కోరుకుందాం. ప్రజల గొంతుక కావాలని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ రాయపాటి అరుణ. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్
తూతా మీడియా.